మీ కాల్ తీసేయాలని చెప్పారా? ఫింగర్స్ తీసేయాలన్నా ఇంకా స్ప్రెడ్ అయితే హైయెస్ట్ ఎంత వెళ్ళింది సార్ షుగర్ మీది? 480 వరకు వెళ్ళింది. ఏం జరిగింది ఆ తర్వాత మీకు షుగర్ వచ్చి? ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయి ఉంటే కాల్ తీసేయాలా, అది చేయాలి, ఇది చేయాలని అన్నారు. కాల్ తీసేసేయండి. బట్ అసలు మీకు ఎందుకు వచ్చిందని చెప్పారా? ఇవాళ కామన్ ఉంది, డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ అల్సర్ కామన్ ఉంది, నీకు ఎక్కువైంది అని అన్నారు. మీ కాలి బొట్టని వేలు కొంత సర్జరీ చేసి తీసేయాలి అన్న క్షణంలో మీకు డాక్టర్ సక్సేనా క్లినిక్ వచ్చారు మీరు? డాక్టర్ సక్సేనా క్లినిక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ట్రీట్మెంట్లో ఫస్ట్ హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ చేశారు. సో ఆయన చెప్పినప్పుడు ఏమన్నారు సక్సేనా గారు? అవసరం లేదన్నారు. రియలీ? ఇంత భగవంతుడు దయ సార్ మీకు కరెక్ట్ టైంకో సొల్యూషన్ రావడం. టైమ్లీ సొల్యూషన్, టైమ్లీ డాక్టర్ దొరకడము, దాంతో తగ్గింది. సార్ ఉదయ్ రూపేష్ గారికి ఆయన వచ్చిన పరిస్థితులు చెప్తే భయానకంగా ఉంది. ఎందుకు అంత ముదిరిపోయింది ఆయనకి? అసలు మందులు వేసుకుంటున్నారు కదా. ఒక సింగిల్ లైన్ ఆన్సర్ లేదు దానికి. రీజన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఇల్ హెల్త్, క్రానిక్ డిజీజ్, పర్టికులర్లీ డయాబెటీస్ ఫర్ ద లాస్ట్ 20 years అన్నమాట. సో దానివల్ల ఉదయ్ గారు వచ్చినప్పుడు మీరు అంత పెద్ద డయాబెటిక్ ఫుడ్ చూసి ఏంటి మీ కాన్ఫిడెన్స్ తగ్గిస్తాను వితౌట్ సర్జరీ అని? ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు ఒక WBC కౌంట్ అని ఉండేది, ఒక 21,000 సంథింగ్ ఉండేది. అప్పుడు అక్కడ వాప్ కూడా ఉంది బాగా. I have natural treatments. I do some high dose vitamin C. I do work with ozone therapy. Ozone is labeled as an alternate, but it works. ఒకవేళ డయాబెటీస్ వచ్చినా కూడా దాన్ని ఏం చేయాలి? ఏవి తీసేయాలి, ఏవి యాడ్ చేయాలి? ప్రస్తుతం డయాబెటిక్ పేషెంట్స్ కి 100 జనాలకి చూస్తే 90 to 95 జనాలకి ఫ్యాటీ లివర్ ఉంది. సో ఇప్పుడు నాకు కొత్త విషయం ఏం తెలిసిందంటే మాకు దట్ కేవలం ఫుడ్ వల్లే అనుకుంటాం మనం. వాటర్, ఫుడ్, రైస్ లో బిగ్ ఇష్యూస్ ఉన్నాయండి. మన రైస్ ఇస్ ఉదయ్ రూపేష్ గారి కేసు సాల్వ్ చేసిన విధానం చాలా రిమార్కబుల్. ఆయనకు అసలు ఒక సర్జరీ నుంచే కాకుండా ఆయన ప్రాణం కూడా దాదాపు కాపాడారు. ఇట్ ఈస్ నాట్ ఇట్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇంప్రూవ్ ద రిసెప్టార్స్ లో రెసిస్టెన్స్ వచ్చింది. ఆ రెసిస్టెన్స్ తీస్తే ఇన్వర్డ్ అవుట్వర్డ్ మంచిగా అయిపోతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. స్వప్నాస్ హెల్దీ జర్నీ మొదలైంది ఇవాళ. మామూలుగా మనం మందులు వేసుకోవడం, రోగం వచ్చినప్పుడు చికిత్స చేయడం గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ కేవలం మందులతో నయం కానివి చాలా ఉన్నాయి. అండ్ మనకి వచ్చే టాక్సిన్స్ మన పర్యావరణం నుంచి, పరిసరాల నుంచి అన్నీ ఇన్ని కావు అని ప్రూవ్ చేయడానికి చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. ఇవాళ మనం వన్స్ అగైన్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గురించి మాట్లాడబోతున్నాం. డయాబెటీస్ ఇంత కామన్గా ఉండే ప్రాబ్లంకి అందరూ మామూలుగా మందులు వేసుకుంటారు, ఇన్సులిన్ తీసుకుంటారు, ఇంకా ఇంతే సంగతులని అలాగే కాలం వెళ్ళదీసి కొంచెం ఫుడ్ అంతా కంట్రోల్ చేసేసి కష్టపడి జీవిస్తారు. ఇవాళ ఉదయ్ రూపేష్ గారి కథ వింటే మనకు అర్థమవుతుంది ఎన్ని విధాల ఎన్ని టాక్సిన్స్ మనకి బాడీలోకి చేరుతున్నాయి, దానివల్ల డయాబెటీస్ ఎలా పెరిగింది, ఆయనకి ఎంతవరకు వచ్చి ఎలా ఆయనకి నయం అయిందో కూడా తెలుసుకుందాం. ఉదయ్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్యంత వ్యక్తిగతం ఆరోగ్య వివరాలన్నీ కూడా మీరు పంచుకోవడం వల్ల 10 మందికి ఇన్ఫర్మేషన్ అండ్ స్ఫూర్తి వస్తుంది. మీరు డయాబెటిక్ పేషెంట్ కదా సార్? అవునండి. ఎన్ని సంవత్సరాలు మీకు డయాబెటీస్? 22 years. హైయెస్ట్ ఎంత వెళ్ళింది సార్ షుగర్ మీది? 480 వరకు వెళ్ళింది. 480 షుగర్. ఫాస్టింగ్ లో 400, పోస్ట్ లంచ్ 480 దాకా వెళ్ళింది. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉండేవి అసలు? మీకు ఫ్యామిలీ హిస్టరీతో వచ్చిందా షుగర్? ఫ్యామిలీ హిస్టరీ లేదండి. ఆఫీస్ స్ట్రెస్ విత్ దిస్ సరౌండింగ్ దిస్ థింగ్ దాంతో వచ్చింది. రైట్. ఇంట్లో ఎవరికి లేరు, నాన్నకు లేదు, అమ్మకు లేదు, మా ఇద్దరు బోత్ సైడ్స్ గ్రాండ్ పేరెంట్స్కి లేదు. మీకు వచ్చింది. మీకు వచ్చి వాట్ వాజ్ ద హైయెస్ట్ అంటే ఏం జరిగింది ఆ తర్వాత? మీకు షుగర్ వచ్చి నార్మల్ ఉండే లాస్ట్ 2-3 years స్టార్ట్ అయినాయి లెగ్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇవి. అండ్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉండడము ఇవి ఉండే. ఈ లాస్ట్ 3-4 years నుంచి అయింది ఇది. సో దాని మధ్యలో ఒకసారి నా కాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగింది, రైట్ లెగ్. ఓహో, ఇక్కడ ఇరిగింది. సో దేర్ ఇస్ అ రాడ్ హియర్, మొత్తం ఫ్రమ్ నీ టు యాంకిల్ రాడ్ ఉంది. సో దాని తర్వాత మొత్తం డిటరేట్ అయిపోయింది. బికాస్ మీరు బెడ్ రెస్ట్ లో ఉన్నారు అప్పుడు. బెడ్ రెస్ట్ 6 months బెడ్ రెస్ట్ ఉండే. దాని తర్వాత మళ్ళీ ఈ కోపప్ కాలేదు, ఇంకా కుంటుకుంటున్న నడవడము, ఎక్సర్సైజ్ లేదు, దాని మూలంగా షుగర్స్ పెరుగుతూ పోయాయి. తర్వాత లాస్ట్ 1.5 year నుంచి కంట్రోల్లో వచ్చింది. ఇట్ వాజ్ 100-110 ఫాస్టింగ్లో, తర్వాత 150-160 పోస్ట్ లంచ్లో ఉంది. ఈ మధ్యలో జనవరిలో నాకు
చలికాలంలో క్రాక్స్ వస్తాయి కదా అవును కాళ్ళకి, అవును అవును. అట్లాంటి అయ్యి దాంట్లో పస్ ఫామ్ అయింది. ఓహో. అది తెలియలేదు కాళ్ళలో. సో ఈ మొత్తం టైంలో యువర్ టేకింగ్ ఇన్సులిన్ ఆల్సో ఆర్ ఓన్లీ మెడికేషన్? I was taking insulin, antibiotics was there, morning, evening, antibiotics were there, fever medicine was there, paracetamol was there, all these things I was taking. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. డాక్టర్ సక్సేనా క్లినిక్ వచ్చారు మీరు? డాక్టర్ సక్సేనా క్లినిక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. యా. 5th of April I came here. డాక్టర్ దాన్ని కలిసాను నేను. దెన్ దే స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ దే స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్లో ఫస్ట్ హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ చేశారు. అసలు మీకు ఎందుకు వచ్చిందని చెప్పారా? అంటే ఒకటి ఏం లేదు, ఆల్రెడీ కామన్ ఉంది, డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ అల్సర్ కామన్ ఉంది, నీకు ఎక్కువైంది అని అన్నారు. బట్ మీ కాల్ తీసేయాలని చెప్పారా? ఫింగర్స్ తీసేయాలన్నారు. అదే బేసికలీ. ఇంకా స్ప్రెడ్ అయితే పర్టికులర్ జాయింట్ ఉంటుంది, అంతవరకు తీసేయాల్సి వస్తుందని అన్నారు. సో ఆయన చెప్పినప్పుడు ఏమన్నారు సక్సేనా గారు? అవసరం లేదన్నారు, ట్రై చేద్దాము, అవసరం లేదన్నారు. ఈ స్పోక్ విత్ మై హోమియోపతి డాక్టర్ గణేశాచారి కట్ట. ఆయనతో మాట్లాడారు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఆయన ఏదో ట్రీట్మెంట్ నేను చేస్తున్నాను అన్నారు. ఆయన కూడా అదే అన్నారు, అవసరం లేదు, యు గో దేర్, అదొకటే, అది ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ థెరపీ మీకు. సో యు గో దేర్, ట్రై దట్. మొత్తం తీసే బదులు ఒకసారి ట్రై చేసుకుని తీసేద్దాం అప్పటి వరకు అని అన్నారు. దట్ హాస్ టు బి డన్, ఇట్ విల్ బి డన్ లేటర్ అని. అవును, లాస్ట్ రిసార్ట్ అదే ఉంటే అదే చేసుకుందాం, బట్ వై నాట్ ట్రై అన్నట్టు. ఆక్సిజన్ థెరపీ ఉంది, ఇంకా వేరే ఉంటాయి, హెచ్బిఓటి ట్రీట్మెంట్ ఉంది, అది చేసుకోండి అని అన్నారు. ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసాము. సో స్లోలీ తగ్గింది. ఎలా తగ్గింది? ఫస్ట్ తగ్గుదల సిమ్టమ్ ఎట్లా మొదలైంది? పస్ రావడము, వాటర్ రావడం, అది తగ్గడం స్టార్ట్ అయింది. అదర్వైజ్ 2 to 3 times డ్రెస్సింగ్ చేంజ్ చేయాల్సి వస్తుండే రోజుకి ఇంట్లో ఉన్నప్పుడు. పడుకున్నా కానీ తీసి అది చేంజ్ చేయాల్సి వస్తుండే. అది ట్వైస్ ఏ డే అయింది, తర్వాత వన్స్ ఏ డే అయింది, ఇట్లా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. సో యూ స్టార్టెడ్ గెటింగ్ హోప్. ఎస్. అండ్ ఓవరాల్ బాడీ కూడా మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అంతవరకు కాదు. ఐ వాజ్ టేకింగ్ అబౌట్ 3 డయాబెటిక్ అంటే ఇవి ప్లస్ ఇన్సులిన్ ఆల్సో. అంటే మీకు ఎన్ని టాక్సిన్స్ మెడిసిన్ని బ్లాక్ చేసేసాయో అర్థం చేసుకోవచ్చు. అదే అన్నారు, ఇవన్నీ పోయి లోపల ఏది అవుతాయి, మెల్లమెల్లగా ఆ డోస్ కూడా తగ్గిద్దాం, ఇది కూడా తగ్గిద్దాం అంటే తగ్గిస్తూ వస్తాము. సో తర్వాత 1 month వరకు ఆల్మోస్ట్ డైలీ ఉండే, తర్వాత 3 days ఏ వీక్ వచ్చింది, 3 times ఏ వీక్, దెన్ 2 times ఏ వీక్, దెన్ 1 time ఏ వీక్. July 15 డాక్టర్ స్టాప్ ద ట్రీట్మెంట్. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్, ఆల్ రైట్ నౌ యూ కెన్ గో. అది ఇప్పుడు నౌ యు ఆర్ స్టిల్ టేకింగ్ మెడిసిన్ సార్? అంటే డయాబెటిక్ మెడిసిన్ ఐఎమ్ టేకింగ్. లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చెప్పారా సార్? చెప్పాను. ఆల్రెడీ అవాయిడ్ చాలా వరకు చేస్తూనే ఉన్నాను, నేను ఫాలో చేస్తూనే ఉన్నాను, బట్ ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత అది ఇంకెక్కువైపోయింది. అంటే మీ మెడిసిన్స్ మీకు పని చేయట్లేదు, ఇక్కడికి వచ్చాక పని చేయడం మొదలు పెట్టాయి. అదే కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్సులిన్ మానేసారా? ఇన్సులిన్ అప్పుడే మానేసాను. ఓన్లీ డయాబెటిక్ మెడికేషన్. అంతే. 1 tablet in the morning, 1 tablet in the day. That is the normal మెయింటెనెన్స్. ఇప్పుడు ఎంత ఉంటుంది సార్ మీ షుగర్? ఫాస్టింగ్ లో 100 లోపల ఉంటుందండి. రియలీ? ఫాస్టింగ్ లో 100 లోపల వస్తుంది. అండ్ దెన్ పోస్ట్ లంచ్ 140, 150, 160. ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ ఉంది కదా, 170 వరకు వెళ్తుంది. అదే అంటే ఫెస్టివల్ తింటుంటాము, అవుతుంది. ప్రసాదం అన్ని ఏదో ఇస్తారో తినేస్తాము ఇంట్లో. సో ఇట్ గోస్ అప్ టు 170. సార్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గురించి నేను డాక్టర్ సక్సేనాని కలిసినప్పుడే నాకు అర్థమైంది. ఆయన క్యాన్సర్ పేషెంట్లు అందరూ ఏమిట్లే పనిచేస్తాయి లేదా రకరకాలుగా అనుకుంటారు. బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఒరిజినల్గా మీ ఎక్స్పీరియన్స్ చెప్తే అసలు ఇక్కడికి వచ్చాక ఏమి చూసారు? బికాస్ నిజంగా పనిచేస్తుందండి. నిజంగా పనిచేస్తుంది. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వర్క్స్. దట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవన్. బయట యుఎస్లో కానివ్వండి, వేరే యూరోప్లో కానివ్వండి, we did a lot of we googled everything on integrative medicine. తర్వాత ఇంట్లో మంచం మీద పండుకున్నాక ఇదే చేయాల్సి వస్తుంది, వేరే పనులు ఉండవు. సో చాలా ఇది చేసాము. ఇండియాలో హీఈస్ వన్ ఆఫ్ ది లీడింగ్, వీ కెన్ టెల్. అఫ్ కోర్స్ అది నేను చూశాను, విన్నాను చాలా మంది పేషెంట్స్ చెప్పగా. హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. సార్ ఇది మన హెల్త్ మీదకి వస్తేనే మనకి మన ఫ్యామిలీకి చాలా ఎమోషనల్ విషయం. సో మీ కాలి బొట్టని వేలు కొంత సర్జరీ చేసి తీసేయాలి అన్న క్షణంలో మీకు గుండె జారిపోయి ఉంటుంది కదా? నాకంటే ఎక్కువ ఫ్యామిలీకి ఇదైంది. ఫ్యామిలీ వాళ్ళు ఇదైపోయారు. బికాజ్ వెరీ రీసెంట్లీ నాకు అయ్యే ముందు 3 months, 4 months బిఫోర్ వీ లాస్ట్ వన్ ఆఫ్ అవర్ రిలేటివ్ డ్యూ టు దిస్ డయాబెటిక్ ఫుట్. ఓహో. ఆయనకి ఏమైందంటే హీ హ్యాడ్ ద డయాబెటిక్ అల్సర్ ఆర్ సంథింగ్. నిజామాబాద్లో ఉంటుండే ఆయన. సో ఆయనకు అక్కడ రికమెండ్ చేశారు, సజెస్ట్ చేశారు, కాల్ చేసేయండి ఆయన.
అప్ టు యాంకిల్ తీసేయండి అని. అది చేయలేదు ఆయన అక్కడ. అది చేయకుండా ఇక్కడ అప్పుడు మాకు కూడా తెలియదు ఎవరికి ఇది ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఉంది, ఇట్లాంటి ఇది ఒకటి అవుతుందని. ఇక్కడ కిమ్స్లో యశోద హైటెక్ సిటీలో అడ్మిట్ అయ్యారు. ఇక్కడ వరకు తీసేశారు, నీ వరకు తీసేశారు ఆయనకు. ఆయన తర్వాత మంచం మీద పడి 1.5-2 monthsలో పోయారు. కేర్ బంజారాలో అడ్మిట్ చేస్తారు ఆయనకి. సో ఆయన పోయిన తర్వాత కూడా 2 రోజులు పెట్టుకొని దాని తర్వాత బాడీ ఇచ్చారు, ఐసీలో పెట్టి. వెంటిలేటర్ మీద ఉందన్నాను. బాడీ ఉబ్బింది. తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే మొత్తం ఉబ్బింది ఉంది. అట్లాగే ప్యాక్ చేసి ఇచ్చారు. లాస్ట్ రైట్స్ వీ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ వితౌట్ ఓపెనింగ్ హిస్ ఫేస్. మేము బ్రాహ్మిన్స్, మా దాంట్లో ఫేస్ చూడాలా అవన్నీ ఉంటాయి కదా, ఎట్లయితే కప్పి ఇచ్చారో ఆ జిప్పర్లో వేసి అట్లాగే తీసుకుపోయి బరియల్ గ్రౌండ్, ఇంటికి కూడా తీసుకెళ్ళలేదు, బరియల్ గ్రౌండ్ తీసుకెళ్ళి అక్కడే పెట్టేసాం అంతా. అంటే సార్ కార్పొరేట్ హాస్పిటల్స్లో మీకు రాని సొల్యూషన్ ఇక్కడ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్ వచ్చింది. సక్సేనా గారి క్లినిక్లో మీకు వచ్చింది. సో ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఒకలాగా చూస్తే మీ జీవితం మీ చేతిలోకి వచ్చింది. సెకండ్ లైఫ్ ఆపర్చునిటీ. బికాజ్ మీ ఇంట్లో రిలేటివ్ కదా అయినది, ఎవరికైనా అవ్వచ్చు కదా సార్ అది. ఆ స్ట్రెస్సే ఉండే వీళ్ళకందరికీ. మై వైఫ్ ఆల్సో ఆ స్ట్రెస్లోనే ఉండే ఆమె. ఇప్పుడు ఆమె స్ట్రెస్ పిల్లలకు క్యారీ అవుతుంది ఎట్లాగో. మా బాబు ఉన్నాడు ఇక్కడ నాతో పాటు. ఆయన నా జర్నీలో ఆయన పార్ట్. ఈ సక్సేనా దగ్గర రావడం, తీసుకెళ్ళడం నాకు ఇంటికి ఆయన చేశాడు ఇదంతా మా బాబు. సో హీఈస్ అ పార్ట్ ఆఫ్ మై సెకండ్ దిస్ థింగ్ అనుకుంటా. ఇంత భగవంతుడు దయ సార్ మీకు కరెక్ట్ టైంకో సొల్యూషన్ రావడం, టైమ్లీ సొల్యూషన్, టైమ్లీ డాక్టర్ దొరకడము, అండ్ ది మెడిసిన్ వాట్ హీ ప్రిస్క్రైబ్. ఈ మెడిసిన్స్ అయితే అసలు యాంటీబయాటిక్స్ ఏమి ఇవ్వలేదు ఈయన. జనరల్ గట్ హెల్త్కి దానికి లీవ్ 52 ఆ టాబ్లెట్స్ ఇచ్చారు, కాడ్ లివర్ ఆయిల్. బట్ అది తగ్గడానికి ఇవ్వలేదా? అది ఆక్సిజన్ థెరపీ ఉండే కదా, అది దాంతో తగ్గింది. తర్వాత అది ఓజోన్ ఏదో పెడుతుండే ఆయన, దాంతో తగ్గింది. ఓజోన్ థెరపీ చేస్తుండే, ఆక్సిజన్ థెరపీ. విత్ దట్ ఇట్ హస్ కమ్ అవుట్. ప్రిటీ అమేజింగ్ సార్ యువర్ జర్నీ. సో నౌ వాట్ ఈస్ యువర్ మెసేజ్ చూసే వాళ్ళందరికీ? మీ మెసేజ్ ఏంటి? ఎందుకంటే డయాబెటిక్ ఫుడ్ చిన్న పుండే కదా అని ఇగ్నోర్ చేస్తారు చాలామంది, ప్రాణం మీదకే తెచ్చుకుంటారు. యూ షుడ్ ట్రై ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండి. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వర్క్స్. ఓన్లీ దిస్ అలోపతిక్ మెడిసిన్ విల్ నాట్ వర్క్. అంటే అది కొంత కట్టడి చేయడానికి సిమ్టమ్స్ ని, అది కూడా మన బాడీలో ఉంటుంది. బట్ అది ఇప్పుడు ఎట్లా అవుతుంది మేడం, నాకు ఎట్లా అయిపోయిందంటే షుగర్ తగ్గట్లేదని వాళ్ళు ఏం చేస్తుంటే డోసేజ్ ఇంక్రీజ్ చేస్తుండే. ఎందుకు అది పని చేయట్లేని చోట్ల ఇప్పుడు 10 points ఇన్సులిన్ ఇచ్చేవాళ్ళు ముందు. ఆ 10తో ఎఫెక్టివ్ లేదని 20 చేశారు. 20 అవుతలేదని మళ్ళీ సాయంత్రం పెట్టారు, పొద్దున్న సాయంత్రం 20-10 చేశారు, 20-20 చేశారు, మళ్ళీ 30-20 చేశారు. ఆల్మోస్ట్ 50 units ఐ వాస్ టేకింగ్ డైలీ. తర్వాత షుగర్ టాబ్లెట్స్ కూడా 2 ఇచ్చేసారు, పొద్దున్న 2, సాయంత్రం 2. అది కొంచెం దాని తర్వాత లోపల కెమికల్ రియాక్షన్స్ అయ్యి తర్వాత తెలియదు మనకు లోపల ఏమవుతుందో. బట్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వీక్, బాగా వీక్ అయిపోయాను నేను. 2-wheeler నడపడం రావట్లేదు, కార్ నడపడం రాలేదు. మీరు చార్టెడ్ అకౌంటెంట్ కదా సార్? అవునండి. ఆఫీస్లో పని అంత ప్రొడక్టివ్గా లేకుండే. డైలీ ఐ యూస్ టు ఫీల్ స్లీపీ. ఆఫీస్లో వెళ్ళిన తర్వాత ప్రోకాస్టినేట్ చేయడం, ఇవాళ పని రేపు చేద్దాము, రేపటి ఎల్లుండి చేద్దాం, అట్లా బ్యాక్లాగ్ అవుతుండే పని వీక్కి. అండ్ దెన్ దట్ లెడ్ టు సెవరల్ అదర్ అసలు పని టెన్షన్ పెరగగానే ఇంట్లో అది ఇదవుతుండే, రిఫ్లెక్ట్ అవుతుండే. అది వీళ్ళ మీద, పిల్లల మీద, వైఫ్ మీద కొంచెం ఇదవుతుండే. I used to get angry for every small this thing. I used to get angry, all that. Now everything is over. This is a second life for me. అమేజింగ్ సార్. సో ఆల్మోస్ట్ మీ భాషలో చెప్పాలంటే బ్యాడ్ డెట్స్ గా మారింది, ప్రాఫిటబుల్ వెంచర్ గా చేసుకున్నారు. ఎస్, ఇప్పుడు ప్రాఫిటబుల్, బ్రేక్ ఈవెన్. ఇప్పుడు ప్రాఫిట్ మేబీ రాబోయే రోజుల్లో తప్పకుండా రావాలి సార్. మీకు భగవంతుడు ఆరోగ్యాలు మీకు మీ కుటుంబానికి ప్రసాదించాలని మేము కూడా ప్రార్థిస్తాం సార్. మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ బాధని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. సో ఉదయ్ భూపేష్ గారి పరిస్థితి చూసా మనం. డయాబెటిక్ ఫుట్ అన్నది చాలా కామన్గా వస్తుంటుంది. మోస్ట్ కేసెస్లో అక్కడ ఫుట్ ఆంప్యుటేషన్ కానీ ఆ వేలు తీసేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆయనకు తెలిసిన వాళ్ళకే ప్రాణం మీదకి వచ్చి ప్రాణం కోల్పోయి ఇంత స్ట్రెస్తో డాక్టర్ ప్రవీణ్ కుమార్ సక్సేనా దగ్గరికి వచ్చారు. ఇంతకీ అసలు డయాబెటీస్ కేసెస్ ఇంత ఎందుకు పెరుగుతున్నాయి, ఆయనకు ఎందుకు వచ్చింది తెలుసుకుందాం. డాక్టర్ ప్రవీణ్ కుమార్ సక్సేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సార్, ఉదయ్ భూపేష్ గారికి ఆయన వచ్చిన పరిస్థితులు చెప్తే భయానకంగా ఉంది. ఎందుకు అంత ముదిరిపోయింది ఆయనకి? అసలు మందులు వేసుకుంటున్నారు కదా. ఒక సింగిల్ లైన్ ఆన్సర్ లేదు దానికి. సమ్వేర్ ఒక రీజన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఇల్ హెల్త్, క్రానిక్ డిజీజ్,
పర్టికులర్లీ డయాబెటీస్ ఫర్ ద లాస్ట్ 20 years అన్నమాట. సో దానివల్ల కొన్ని యాడ్-ఆన్స్ వచ్చేస్తాయి. మనకి ఎవరైనా చేస్తే యూ హ్యావ్ టు లుక్ అట్ ద అదర్ థింగ్స్ ఆల్సో. రైట్. సో ఐ వాస్ ట్రైంగ్ టు వర్క్అవుట్ ఆన్ సమ్ అదర్ ఏరియాస్ ఆల్సో. ఉదయ్ గారికి ఒక వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, నెవర్ స్మోక్డ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. ఆల్కహాల్ అంటే వేరే ఫ్రెండ్స్ తోని కలవడు, అసలు ఆల్కహాల్ కూడా అస్సలు లేదు. స్ట్రిక్ట్ మహారాష్ట్రన్ డైట్ కాకుండా ఎక్కువ స్వీట్ కూడా తిన్నాడు వీడు. మహారాష్ట్రలో దేర్ ఇస్ అన్ని దానిలో స్వీట్ కల్పిస్తారు. సో హీ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో వెన్ హీ కమ్స్ టు మీ, ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ అట్ హిజ్ కేవైసీ. కేవైసీలో నాకు ఒకటే తెలిసింది, ఇది 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 షుగర్ ఉందా, బీపీ ఉందా అని. నా కేవైసీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. I try to see what kind of water he is taking. Water. Where locality lo unnadu. House is well ventilated unda. Is he having some other adjunct problems? Adjunct problems lo some allergies unna leda. Skin allergy he had in the past. Naku one more KYC okati teeth issues untai. Somewhere there is a big talk about diabetes now. Diabetes ki directly related with the sunlight exposure. సో వాటర్ చెప్పారు, సన్లైట్ ఎక్స్పోజర్ చెప్పారు. సో మీరు తెలుసుకునే విషయాల్లో పళ్ళు కూడా చూస్తారు. పళ్ళు కూడా చూస్తాం. పళ్ళు కాకుండా నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్ ఎంత తీవ్రంగా గ్రో అవుతుందా లేదా చెక్ చేయాలి. తర్వాత కొన్ని ఏరియాస్ ఉంటాయి. నెయిల్ బెడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ మార్కర్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోకస్ చేస్తే ఈ ఐ కెన్ షో మై నెయిల్, ఇంత రెడ్ ఉంది, ఇట్లా ప్రెస్ చేస్తే వైట్ అవుతుంది, మళ్ళీ ఇమీడియట్ రిఫిల్ అయిపోతుంది. అవును. సో మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్ కి మైక్రోవాస్కులేచర్ లో ప్రాబ్లం వస్తుంది. సో దీనికి రిఫిల్లింగ్ టైం కొద్దిగా డిలే అయిపోతుంది. ఇప్పుడు ద మూమెంట్ మేము మాట్లాడినప్పుడే ఇది ఒకసారి ప్రెస్ చేసి చూసుకుంటాం. ఓకే, వి అండర్స్టాండ్. No, yours is quite good. I can show for a chronic patient. We have somebody else also. దానికి రీఫిల్లింగ్ టైం ఇట్లా ప్రెస్ చేస్తే వైట్ అయిపోయింది, మళ్ళీ రిఫిల్ కావాలి. రిఫిల్లింగ్ టైమ్ ఈస్ స్లైట్లీ స్లో. అప్పుడు లోపల ఏంటో ఉందని అర్థం ఈజ్ టిపికల్ మైక్రోవాస్కులర్ చేంజెస్. ఇప్పుడు మెయిన్ రోడ్స్ కాకుండా యూ హ్యావ్ వాట్ మెయిన్ రోడ్స్ ఆర్టరీస్ లో కాకుండా చిన్న గల్లీలు కూడా ఉన్నాయి కదా, దానిలో కూడా మనకి కంజెషన్స్ వస్తున్నాయి. సో యూ హ్యాడ్ టు వర్క్అవుట్ ఆన్ మల్టిపుల్ ఏరియాస్. ఆల్రెడీ హీస్ డైట్ అండ్ ఆల్ దాట్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ హిమ్. డైట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. ఓన్లీ థింగ్ ఒక గండిపేట్ వాటర్ బంద్ చేసి ఆయన ప్రాబ్లం చేశాడు. ఐఎమ్ జస్ట్ జోకింగ్ దాట్ బికాస్ ద వాటర్లో మనకి చాలా చాలా ఆర్సెనిక్ శాతము, తర్వాత లెడ్ శాతము, దిస్ ఆర్ నాట్ బీయింగ్ హైలైటెడ్. డయాబెటీస్ కి వచ్చే కాజెస్ మోస్ట్లీ లెడ్ యాజ్ వెల్ యాజ్ ఆర్సెనిక్. స్టడీస్ జరిగినాయి, మిషిగన్ స్టడీ జరిగింది. దట్ టు దే హ్యావ్ చెక్డ్ అవుట్ ద లెవెల్స్ 8 to 12 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ వాటర్లో వాళ్ళు ఆర్సెనిక్ ఉంటే దిస్ ఈస్ కాజింగ్ డయాబెటీస్ అని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ 2008 అమ్మా. మేము 2003 నుంచి అమ్మా హైదరాబాద్లో 33+ ర్యాండమ్ శాంపుల్ చేస్తే వాటర్ శాంపులింగ్లో 30+ ఈజ్ కామన్ ఇక్కడ. సో మేమైతే కన్ఫ్యూజ్ అవుతున్నాము. మా టెక్స్ట్ బుక్స్లో రాసింది బెంగాల్లో ఎక్కువ ఆర్సెనిక్ ఉంది గ్రౌండ్ వాటర్లో. మన హైదరాబాదు, నిజాం, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ నౌ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్. వెన్ ఎవర్ సంబడి హ్యావింగ్ ఏ న్యూరల్ కంపోనెంట్ ఉంటుంది. డయాబెటీస్కి ఒక్కటి డయాబెటీస్ రాదు, డయాబెటీస్ నుంచి ఆర్టరీస్ అవుతుంది. ఆ కాకుండా నర్వ్స్ కూడా కొద్దిగా మంటలు వస్తుంది. అరికాలాలు మంటలు అంటే ఇమీడియట్లీ షుగర్ చెక్ చేశారా లేదా చెక్ చేస్తాము. యాక్చువల్లీ వీ హ్యావ్ టు చెక్ ద షుగర్ యాజ్ వెల్ యాజ్ ఆర్సెనిక్ లెవెల్స్ ఆల్సో. ఆర్సెనిక్ లెవెల్స్ నేనైతే ఐ వాజ్ గివింగ్ హిమ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ ప్యాటర్న్కి చూసి వీ ట్రైడ్ కొన్ని అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్ ఉన్నాయి. ట్రై టు రెడ్యూస్ దట్ చెత్త, బాడీ నుంచి చెత్త క్లీన్ చేస్తున్నాము. బ్రెస్ట్ పార్ట్స్ ఉండేది ఉదయ్ గారికి. ఈ డీంట్ హ్యాడ్ ఏ ఫ్యాటీ లివర్ ఆల్సో. ఇప్పుడు ప్రస్తుతం డయాబెటిక్ పేషెంట్స్కి 100 జనాలకి చూస్తే 90 to 95 జనాలకి ఫ్యాటీ లివర్ ఉంది. వాడు తాగడు కాదు, వాడు
నాన్ ఆల్కహాలిక్ Non-alcoholic fatty liver. It's more common in diabetes because of the kind of changes which occurs. Right. There is a insulin resistance వస్తుంది. Insulin resistance. ఇప్పుడు చెప్తా, I think I can take further. Diabetes వస్తే BP కూడా వస్తుంది. Most of the reasons వాళ్ళకి కాళ్ళు నొప్పులు అంటారు, బాగా లాగుతున్నాయి సార్, కాళ్ళు లాగుతున్నాయి. It is because of magnesium deficiency. Diabetes, ఇన్సులిన్ రెసిస్టెన్స్ విత్ మాగ్నీషియం డెఫిషియన్సీ వచ్చేస్తుంది. మాగ్నీషియం మనకి ఈ కాలంలో చాలా తక్కువ ఉంది. ఈవెన్ దో వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఆల్ దాట్, మనకి మాగ్నీషియం లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి. వరీడ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ ఎ 14-year-old చైల్డ్. ఐ హావ్ గాట్ ఎ పేషెంట్. వాట్ నెక్స్ట్ ఫర్ హిమ్? సో ఆ మాగ్నీషియం ఇది అవుతుంది, దాని నుంచి బీపీ వస్తుంది. తర్వాత డయాబెటిక్ పేషెంట్ కూడా ఒక పర్సనే కదా, ఒక్కోసారి కూడా రెచ్చిపోయి తింటాడు. బ్యాడ్ లక్, ఆ రెచ్చిపోయి తిన్నప్పుడు కొద్దిగా ఎక్కువ సింపథెటిక్ స్ట్రెస్ వచ్చేస్తుంది ఇన్సులిన్ రిలీజ్ గురించి. దిస్ కాజెస్ అ బిగ్ ఇష్యూ. సో ఇప్పుడు నాకు కొత్త విషయం ఏం తెలిసిందంటే, మాకు దట్ కేవలం ఫుడ్ వల్లే అనుకుంటాం మనం. లేదండి, వాతావరణం కాదు, వాతావరణం, ఆ వాటర్, ఇవన్నీ కూడా డయాబెటిస్ కి వాటర్, ఫుడ్, రైస్ లో బిగ్ ఇష్యూస్ ఉన్నాయండి. మన రైస్ ఈజ్ నాట్ టేకెన్ వెల్ ఇన్ యుఎస్ నౌ. ఎట్లయినా టారిఫ్ పెట్టేశారు, సో ఇట్స్ బికమ్ మోర్ కాస్ట్లీ. నో వన్ ఈస్ బయింగ్ అవర్ ఇండియన్ రైస్. సో సార్, ఇప్పుడు మనకి ఉదయ్ గారు వచ్చినప్పుడు మీరు అంత పెద్ద డయాబెటిక్ ఫుడ్ చూసి ఏంటి మీ కాన్ఫిడెన్స్ తగ్గిస్తాను వితౌట్ సర్జరీ అని? ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు ఒక WBC కౌంట్ అని ఉండేది, ఒక 21,000 సంథింగ్ ఉండేది. 10,000 లోపు ఉండాలి కదా సార్, 11,000 7,000 ఉండాలి. అప్పుడు అక్కడ వాప్ కూడా ఉంది, బాగా యాంగ్రీ ఉండేది అది. ఆ టైంకి సర్జరీ చేస్తే కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందమ్మా. సో ఐ సెడ్ ఓకే, లెట్ us వెయిట్ ఫర్ 8-10 days, ఎట్లా నడుస్తుంది చూద్దాము, చూసి విల్ వర్క్ ఇట్ అవుట్. దెన్ కాన్ఫిడెన్స్ యూజువలీ ఫర్ మీ కమ్స్ ఫ్రమ్ వన్స్ ఐ స్టార్ట్ ద పేషెంట్. దానికి తీసుకొని 3 days 4 days నడుస్తాం కదా, 4th day I was confident, not from the day one. We had to be very clear about 3rd or 4th day we did a WBC count, 16,000 కి పడిపోయింది. 21 to 16,000. అరే ఛాన్స్ ఉందిరా నాకు. Somehow started working on all. I have natural treatments. I do some high dose vitamin C. I do work with ozone therapy. Ozone is labeled as an alternate, but it works brilliantly for hyperbaric oxygen. So immediate గా ఆయనకి ఇచ్చిన కొన్ని సెషన్స్ లో ఆ క్లాక్డ్ అప్ మందులు పనిచేయకపోవడం, ఫస్ట్ అక్కడ నుంచి ఒక చీమ్ కాకుండా బ్యాడ్ స్మెల్ లాగా వాటర్ వచ్చేది, అది స్టాప్ అయిందమ్మా. అది స్టాప్ అయితే దట్ వీ సాడ్ ఆర్ వీఆర్ ఇంటూ. జ్వరం తగ్గింది, జ్వరం అంతా లేదు. వీడు చాలా ఆయన రితిక్ రోషన్ లాగా పర్సనాలిటీ అనేది, ఎంత అయితే కూడా జ్వరం రావట్లేదు వీడికి. సో బట్ సమ్వేర్ వెన్ వీఆర్ లుకింగ్ అట్ దట్ దిస్ మార్కర్స్, వీఆర్ క్వైట్ హ్యాపీ. దెన్ ఎస్, ఐ హ్యాడ్ టు టేక్ ఏ ఒపీనియన్. ఆ చేసిన తర్వాత నేను ఐ జస్ట్ చెక్ విత్ ఏ ప్లాస్టిక్ సర్జన్. ఆయన చెప్పాడు ఓకే ఫైన్ ఉంది, లోపల బోన్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిఫికల్ట్ థింగ్, అది తప్పకుండా తీయాలని చెప్పాడు. బట్ హీఈస్ అ టఫ్ గాయ్, హీఈస్ ఏబుల్ టు మేనేజ్. హీఈస్ కమింగ్ day 1 day 2 వరుసగా వస్తున్నాడు, హోల్ ఫ్యామిలీ కోఆపరేటింగ్. అండ్ సమ్వేర్ అప్పుడు మాకు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చి, దెన్ ఐ సెడ్ చలో లెట్ us వర్క్ ఇట్ అవుట్. స్టార్ట్ చేసాము, కొద్దిగా హీలప్ స్టార్ట్ అయ్యింది. స్టిల్ నాకు ఏముంది అంటే పూర్తిగా ఐ వాజ్ స్లైట్లీ రిలక్టెంట్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పర్సన్, హీఈస్ ఏ అసెట్ టు ద సొసైటీ. లేదు, విల్ ట్రై టు గో ఫర్ ఏ ఇది స్కిన్ గ్రాఫ్ట్ కూడా ఐ హ్యాడ్ ఇన్ మైండ్. ప్లాస్టిక్ సర్జన్కి చెప్తే లేదు ఇప్పుడు స్కిన్ గ్రాఫ్ట్ వద్దు, ఫస్ట్ పూర్తిగా స్వెల్లింగ్ తగ్గాలి, ఇన్ఫెక్షన్ పోవాలి, అప్పుడు చేద్దామన్నాడు. దాట్ వాజ్ ఇన్ అవర్ ఫేవర్. బై ద టైమ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్, స్కిన్ కవర్ కూడా వచ్చేసింది. ఏం అవసరం పడలేదు. ఎంత గొప్ప విషయం సార్ నిజంగా అసలు. అయితే కేవలం ఓజోన్ అండ్ హైపర్బారిక్ ఆక్సిజన్. నేను ఐ వర్క్ ఆన్ ఫోటో బయోమాడ్యులేషన్ అండి. ఐ మేక్ దెమ్ సిట్ ఇన్ టు ఎ చేంబర్ వేర్ దెర్ ఇస్ ఎ లైట్ థెరపీ అంటాము. లైట్ థెరపీ అని హీలియోథెరపీ యాక్చువల్లీ పేరు. యాక్చువల్లీ ఇట్ ఇస్ బీయింగ్ యూస్డ్ ఫర్ సన్లైట్కి. మనకి సన్ రైజ్ అండ్ సన్సెట్లో ఒక సంక్షిప్త సమయం ఉంటుంది. ఆ టైంలో ఫార్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని ఉంటాయి, అది రిలీజ్ అవుతుంది ఫర్ జస్ట్ 2 seconds. దట్స్ ద రీజన్ వై యూ షుడ్ గెట్ అప్ ఇన్ ద బ్రహ్మ ముహూర్తం అంటాము. యూ హ్యావ్ టు సీ ద సన్ రైజ్, యూ హ్యావ్ టు సీ ద సన్సెట్.
ఇప్పుడు కష్టం. సో ఆ దానికి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫోటో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. We created some things and that helps a lot. Almost diabetics, I can challenge any diabetic. He is insulin sensitive or resistant. Okay. I can challenge. I'm not interested in just giving the copy paste drugs and all that. ఇది అన్ని ఓకే, అది ఎప్పుడు దాకా ఇవ్వాలి? GLP-1 అన్ని కొత్త వస్తున్నాయి, ఎప్పుడు దాకా ఇద్దాం? దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. ట్రై టు డినామినేటర్ ఉంది, కామన్ కాజ్ ఉంది, ఎందుకు వస్తుంది? మ్యాగ్నీషియం డెఫిషియన్సీ కరెక్ట్ చేయి. ఐ హ్యాడ్ డన్ సమ్ మ్యాగ్నీషియం ది వర్కౌట్ చేసాము, మ్యాగ్నీషియం డెఫిషియన్సీ కరెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ బ్లడ్ టెస్ట్ ద్వారా తీస్తారు సార్? బ్లడ్ టెస్ట్ లో కొద్దిగా ఒక్కొక్కసారి తెలిసిపోతుంది మ్యాగ్నీషియం డెఫిషియన్సీ, బట్ సెల్లో ఇంట్రాసెల్యులర్ మ్యాగ్నీషియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. అది ఎలా తెలుసుకుంటారు మీరు? సిమ్టమాటాలజీ అమ్మా, సిమ్టమ్స్ ని బట్టి మీకు అర్థం కాళ్ళు లాక్కున్నాయి అంటే తప్పకుండా మ్యాగ్నీషియం. దిస్ ఇస్ ఎ జనరేషన్ నౌ, మనం టోటలీ మ్యాగ్నీషియం డెప్రివేట్ అమ్మా. ట్రై టు సీ, యూ రిమెంబర్ మన ఇంట్లో వెల్స్ ఉండేది, ఇంట్లో బాయిల్ ఉండేది, ఆ వాటర్ వాస్ గుడ్ విత్ మ్యాగ్నీషియం. ఇప్పుడు దేర్ ఆర్ సమ్ ఒక ఏరియాస్ ఉంటాయి, దానికి హీలింగ్ పవర్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. యూ గో టు ఎగ్జాక్ట్లీ సమ్ ఏరియాస్ లో ఒక పాండ్స్ ఉంటాయి, వాటర్ స్ప్రింగ్స్ ఆస్ట్రేలియా కూడా ఎక్కువ ఉన్నాయి. దట్ వాటర్ హ్యాస్ గాట్ హై లెవెల్స్ ఆఫ్ మినరల్స్. దానిలో పోయి తడిచిపోతే మనకి వచ్చేస్తుంది, ఇంత మంచిగా ఉంటుంది. సో వీఆర్ ఆల్ ఆఫ్ అస్ 100%, ఈవెన్ మై సెల్ఫ్, వీఆర్ లాకింగ్ ఇన్ దట్ మ్యాగ్నీషియం. చాలా పెద్ద విషయం సార్. మ్యాగ్నీషియం కూడా చెప్పారు, ఆర్సెనిక్ హై లెవెల్స్ చెప్పారు. ఆర్సెనిక్ ఈ మధ్య లెడ్ హై లెవెల్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? ఒక వన్ మోర్ థింగ్ మర్చిపోయినా, ప్లాస్టిక్ నుంచి వచ్చేది డయాబెటీస్ వస్తుంది సార్ ప్లాస్టిక్ వల్ల. 100% అండి. బిస్ఫినాల్ ఏ అని ఉంటుంది ప్లాస్టిక్ శాతంలో, అండ్ ఒక థాలెట్స్ ఉంటాయి. ఇది రెండు మనకి దిస్ ఇస్ టోటలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి పెద్ద కారణం ఇప్పుడు. ఒబేసిటీ, డయాబెటీస్ యాజ్ వెల్ యాజ్ క్యాన్సర్స్. సార్ ఒక రోజు మా కోరిక ఏంటంటే, మీకు ఎంత టైం, మీరు చాలా బిజీ నాకు తెలుసు, ఒక్కళ్ళ ఇంట్లోకి వెళ్దాం సార్, వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఆబ్జెక్ట్స్ చేసి చూపిద్దాం సార్. తప్పకుండా. బికాజ్ మీరు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మనం డోంట్ స్టార్ట్ విత్ మై హోమ్, ఐ విల్ బి ఆల్వేస్ కేర్ఫుల్. ఒక అంటే నా ఇంట్లో అది దొరికింది అని అది చెప్పొద్దు. వీళ్ళు కాదు సార్, వేరే వాళ్ళ ఇల్లుకి వెళ్దాం రాండమ్ గా, అంటే మనం మంచి ఇల్లు అని అనుకునే, మా ఇల్లు కావచ్చు, వీళ్ళ ఇల్లు కావచ్చు, కానీ మనం ఎన్ని టాక్సిన్స్, ఆర్సెనిక్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ మనకి? యాక్చువల్లీ అధిక శాతం దట్ వీఆర్ అబ్జర్వింగ్. ఆర్సెనిక్ ఈస్ సంథింగ్ ఎంబెడెడ్ ఇన్ వాటర్, గ్రౌండ్ వాటర్. we are facing with arsenic, and there are a lot of things ఉన్నాయి, మన కెమికల్స్ ఉన్నాయి, దానిలో ఆర్సెనిక్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వాట్. ఇప్పుడు ర్యాట్ పాయిజన్ అన్నారు, దానిలో కాంబినేషన్ ఆఫ్ ఆర్సెనిక్ అండ్ క్యాడ్మియం ఉంటుంది. మనం ర్యాట్ పాయిజన్ అయితే పెట్టేస్తున్నాము, తీసి పారేస్తున్నాము, ఎక్కడ పోతుందో తెలియదు. వీ డోంట్ హ్యావ్ ఎ సేఫ్ దిస్ వన్. ఆల్ బ్యాటరీస్, మనం ఎగ్జాస్ట్ బ్యాటరీస్ ఉంటాయి కదా, మన పెన్సిల్ బ్యాటరీస్, మన దగ్గర ఒక లేదు, చట్టం లేదు కి ఇది తీసి ఇక్కడ పెట్టాలని లేదు. అది మనము యూజ్ చేస్తున్నాము. ఐఎమ్ ఆల్సో, ఇఫ్ ఐఎమ్ నాట్, డస్ట్బిన్లో పెట్టేస్తున్నాము. అక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది? దానిలో లీథియం ఉంది, ఇది ఉన్నాయి, ఆల్ కార్సినోజెనిక్ థింగ్స్ ఉన్నాయి. సో దేర్ హ్యాస్ టు బి సమ్ మీనింగ్. ఇప్పుడు మనలాంటి, ఇప్పుడు నాలాంటి ఒక హెల్దీ అడల్ట్, ప్రాబ్లమ్స్ ఏమి, హెల్త్ ఇష్యూస్, నేను ఓజోన్ థెరపీ తీసుకుంటే ఏమవుతుంది? ఐ కెన్ ఆల్వేస్ వర్క్ ఆన్ వెల్నెస్ పార్ట్ అండి. I try to work on something like mitochondrial concept చేస్తాము. Mitochondrial cytopathy is the biggest kind of thing. Anyone, I'll again repeat, anyone after 35 or 30, they need this kind of therapies to sustain good health. Good health is a big thing. ఇవాళ అవసరం అమ్మా. We are living in a toxic world. ఎంత చెప్తే కూడా మనము అంత దరిద్రం, పొల్యూషన్. We go to a home, దానిలో ఇండోర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. We feel that is the best kind of thing. We feel that కార్లో మనము గ్లాసెస్ పెట్టుకొని సేఫ్ అనుకుంటున్నాం. We are not safe at all. సో అయితే మనకి మీరు చెప్పినవి డయాబెటీస్ కాజింగ్ ఫుడ్ ఒక్కటే కాదు, ఊరికే మన ఫుడ్ ని పాపం డయాబెటీస్ కి ఒక 4-5 మేజర్ థింగ్స్ ఉన్నాయమ్మా. వై డయాబెటీస్ ఇస్ మోర్ ఇన్ నాట్ హైదరాబాద్, ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ జనరల్ థింగ్. ఇంతకుముందు మేము అనుకున్నాము, అరే షక్కర్ తింటే షుగర్ వాడుతున్నాము, ఇది వాడుతున్నాం, దాని నుంచి. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ ఎక్స్క్యూజెస్. We are just trying to put a blame to others. Yes, white sugar is wrong thing. White sugar should not be consumed, but that is not the total cause.
The cause of diabetes, according to chemical cause of diabetes with the work చేసాము, I already told you about bisphenol and phthalates. Bisphenol is a plastic water bottles is the biggest cause. Apart from that, స్టోర్ పెట్టుకుంటున్నాం మనము వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాము. దట్స్ ద బిగ్గెస్ట్ అనదర్ మిస్టేక్. ఏమవుతుంది అది? దాని నుంచి అది లీచ్ అవుతుందమ్మా, మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువ అవుతుంది. డయాబెటీస్ ఇండియాలో రెగ్యులేషన్స్ ఆర్ క్వైట్ లాక్స్. We don't know. If I am trying to talk to some scientist also, there are numbers ఉంటాయి plastic bottle కింద 7, 3, 5. సో కొన్ని numbers బాగా టాక్సిక్ ఉంటుంది. Something is single use ఉంటుంది. Plastic is a big issue. I'm just telling about phthalates also now. Phthalates, whatever we are using that shampoos, we are using that cleansing kosam, we are using big things. That is also is impacting you. The third reason for diabetes is white rice. White rice is the biggest problem. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ అయినా పర్లేదా? Low glycemic index is good, but I'll tell you the other story. Low glycemic index కూడా మనము ఆ గంజి తీసి పారేస్తే ఆ దానిలో కెమికల్స్ బయటికి పడతాయి. ఇంతకుముందు మేము గంజి తీసేసి దానిలో ఓన్లీ స్టార్చ్ పోతుంది అనుకున్నాము, దీనిలో కెమికల్స్ కూడా ఉన్నాయండి. టు మేక్ వైట్ రైస్ మోర్ వైట్, దే ఆర్ adding something like Elexon kills your beta cells of pancreas. Other things, two important things ఉన్నాయమ్మా. ఈ మర్క్యూరీ ఒకటి, కాడ్మియం అండ్ లెడ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఒకటి లెడ్ మీరు చెప్పారు లాస్ట్ టైం, పసుపు నుంచి ఫుడ్ కలర్స్ లో వస్తుంది, బిర్యానీ వాటర్ లో వస్తుంది. లెడ్ అయితే కొద్దిగా ఎగ్జాస్ట్ లాగా ఇంట్లో మనం అందరూ హ్యాపీగా ఇది పెట్టుకుంటున్నాము, దేర్ ఇస్ ఇన్వర్టర్స్ పెట్టుకుంటున్నాము, దానిలో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంటుంది, అవుట్ గ్యాస్ అవుతుంది. కొన్ని జనాలు కార్ తీసుకొని లోపల ఇంట్లో మంచి షేడ్లో పెట్టుకుంటారు, దాని నుంచి లెడ్ అవుట్ గ్యాస్ అవుతుంది. The third important thing is I had picked up in that side of the world is they are now thinking about totally ban of CFLs. ఏంటి సార్? CFL లైట్స్ ఉన్నాయి కదా, మర్క్యూరీ లైట్స్, దానిలో CFL లో మర్క్యూరీ లైట్స్ ఉంటాయి. అవును. ట్యూబ్ లైట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్రోడక్ట్. అయ్యే బాబోయ్, ట్యూబ్ లైట్ డేంజరస్. ట్యూబ్ లైట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్. దాని నుంచి మర్క్యూరీ ఎమిషన్స్ వస్తాయమ్మా, మనకి తెలియదు ఎట్లా. సపోజ్ ట్యూబ్ లైట్ బ్రేక్స్, సపోజ్ యువర్ థర్మోమీటర్ బ్రేక్స్, దాని నుంచి మర్క్యూరీ వచ్చేది, వీ డోంట్ నో హౌ టు తీయడానికి తెలియదు. ఐ కెన్ టెల్ యూ, ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపన్స్, ట్యూబ్ లైట్ బ్రేక్ చేస్తే అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్లో పీపుల్ విల్ కమ్ విత్ ద PPE కిట్స్ అండ్ ట్రై టు టేక్ అవుట్ దట్ పర్టికులర్ థింగ్. అంత డేంజరస్ అది? అంత డేంజరస్. మనమేమో ట్యూబ్ లైట్ రోజు ఇంట్లో పెట్టుకుని, ట్యూబ్ లైట్ ప్రాసెసింగ్ ఈజ్ ఇష్యూ, అది తీసి పారేస్తాము. సో దెర్ ఇస్ బట్ people have to be educated. People should not start burning something like useless plastics burn చేస్తున్నారు. Burning is going to create a whole atmosphere. మన దగ్గర హోల్ చుట్టూ ఫర్టిలిటీ క్లినిక్స్ ఎప్పుడైనా ఇంతకుముందు చేశారు? We have never seen fertility clinics in 1990 when I did my MBBS. Something is strange అవుతుంది. Increased numbers of diabetes, increased numbers of ఇది హార్మోనల్ ఇష్యూస్. చిన్న పిల్లలకి PCOD వస్తుంది, పెద్దవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, there is some other issues, people having endometriosis. Thyroid is so prevalent now. Thyroid is such a common thing. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, someone was coming, he was telling थोड़ा डायबिटीज है, थोड़ा शुगर है, थोड़ा थायराइड है. This all, it has become a part and parcel. अरे फैटी लिवर ग्रेड 1 ही है, कोई ग्रेड 1 ही है. So but the whole thing has changed there. Your glycogen content storing capacity is gone. So you are bound to get into obesity, other things and all that. ఉదయ్ దూపేష్ గారి కేసు సాల్వ్ చేసిన విధానం చాలా రిమార్కబుల్. ఆయనకు అసలు ఒక సర్జరీ నుంచే కాకుండా ఆయన ప్రాణం కూడా దాదాపు కాపాడారు మీరు. బికాస్ I think he has cooperated so well. Somehow he has followed the kind of thing. ఆయన ఫాలో అయినా కూడా సార్, మీరు కరెక్ట్ గా మీ నమ్మకంతో మీరు కరెక్ట్ గా ఎక్కడెక్కడ పట్టాలో వాటిని అరెస్ట్ చేయడం, బ్లాక్ అయిపోయిన మందులు ఎందుకు అబ్జార్బ్ అవ్వట్లేదు? ఎందుకంటే అందరూ మందులు డోసులు పెంచుతారు, అది తగ్గట్లేదా? ఇంకా 250 ఉందా, 260 ఉందా, డోస్ పెంచే అంటారు. సో ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ అట్. ఐ డోంట్ హ్యావ్ ఎ పోలీస్ మ్యాన్ అప్రోచ్. ఇప్పుడు బషీర్బాగ్ లో ట్రాఫిక్ జామ్ అయిపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్లోజ్ నిజాం కాలేజ్ రోడ్, ఆ రోడ్ అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. సో వాట్ యు ఆర్ డూయింగ్? భలే చెప్పారు. అవును, లేదు, ఇట్ ఈస్ నాట్ ఎట్. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద ఇన్సులిన్ సెన్సిటివిటీ.
ఇంప్రూవ్ ద రిసెప్టార్స్లో రెసిస్టెన్స్ వచ్చింది, ఆ రెసిస్టెన్స్ తీస్తే ఇన్వర్డ్ అవుట్వర్డ్ మంచిగా అయిపోతుంది. ఇప్పుడు నేను షాక్ అయ్యాను సార్, ఆయనకి 450 అలా ఉండేదట, అవునండి అది ఇప్పుడు ఫాస్టింగ్ అండర్ 100 అట. అవునండి. So, Somehow great, I great think work, sir. but this guy again, it is not something I'm trying to work at the membrane level, అదే. trying to work at mitochondria level. దాని నుంచి డిఫరెన్స్. సో సార్, ఒక 3 డూస్ అండ్ డోంట్స్ క్విక్గా క్లుప్తంగా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నుంచి, డయాబెటీస్ బారిన పడకుండా, ఒకవేళ డయాబెటీస్ వచ్చినా కూడా దాన్ని ఏం చేయాలి, ఏవి తీసేయాలి, ఏవి యాడ్ చేయాలి, ఒక్కసారి మాకు. ఒక్కటే చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎవరికి డయాబెటీస్ లేదు వాళ్ళకి మేము స్టడీ చేద్దామని కోరుకుంటున్నాము. డయాబెటీస్ వీడికి ఎందుకు లేదు, సిటీలో ఉంటున్నాడో 20 years నుంచి, వీడికి డయాబెటీస్ ఎందుకు లేదు, వాట్ ఈజ్ ఈ డూయింగ్ డిఫరెంట్లీ. సో ఐ కెన్ ఆల్వేస్ టెల్ యూ, డయాబెటిక్ పేషెంట్స్కి ఒక మ్యాగ్నీషియం సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సన్లైట్ ఈజ్ ఎ బిగ్ అదర్ థింగ్, అండ్ ట్రై టు సీ దట్ యూ డూ సమ్ కైండ్ ఆఫ్, బై హుక్ ఆర్ క్రూక్, సీ దట్ యూ స్వెట్ ప్రాపర్లీ, అది యూ పూప్ ప్రాపర్లీ, మోషన్స్ ప్రాపర్ రావాలి, ఇది రావాలి. తర్వాత యూ ట్రై టు కీప్ థింగ్స్ ఇన్ లిమిట్. డీటాక్స్ అంతే, అంతే కాన్స్టెంట్లీ. డీటాక్స్ అండి. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. చెత్త జమ అయిపోయింది డయాబెటీస్ అంటే, అంతే, ఆ అంతే. క్లీన్సింగ్ చేయాలి. ఆ క్లెన్జింగ్ అంతా కూడా ఆఫ్ కోర్స్ విత్ మెడికల్ హెల్ప్, మీ ఇంటిగ్రిటీ బికాస్ somewhere what I am telling you is, ఈ కెమికల్స్ ఉన్నాయి కదా, లాస్ట్ 50 years లోనే ఎక్కువైనాయి. ఇది ఒక టాక్సికాలజీలో వెన్ వీ టాక్ అబౌట్ బెంజీన్, వీ టాక్ అబౌట్ xylene, toluene, arsenic and all that, this was not there before. రైట్. So how can I depend on only the older methodologies? I'm not against Ayurvedic, I'm not against homeopathic. Only thing is, these things were not there 100 years back. ఈ కొత్త వచ్చినాయి, దీనికి యూ నీడ్ ఎ న్యూ మోడల్. అంతే కదా. ఎవ్రీవన్ ఈ స్మార్ట్ అమ్మా. ఇప్పుడు మనకి అప్గ్రేడ్ చేయాలి, మనం చేయాల్సింది మనకి అప్గ్రేడేషన్. ఐ సీ ఏ స్మాల్ కిడ్ 5 years old మేనేజింగ్ యూట్యూబ్ సో వెల్ అండ్ ఆల్ దాట్. అట్ ద 50 years ఏజ్లో మనకి కంప్యూటర్ అంటే రెసిస్టెన్స్ ఉంటే రాంగ్, వీ హ్యావ్ టు అప్గ్రేడ్. అదే అలా అప్గ్రేడ్ చేసే ఈ టెక్నాలజీ. అప్గ్రేడ్ లో కూడా ట్రై టు యూస్ దట్ అప్గ్రేడ్ ఇన్ యువర్ హెల్త్ ఆల్సో. యూస్ దట్ థింగ్స్, డోంట్ గో ఫర్ దట్ ఆఫ్ బీట్ రీడ్. ఎప్పుడు దాకా మనము వెల్కమ్ టు ద క్లబ్, ఐఎమ్ ఆల్సో డయాబెటిక్, యూ ఆల్సో వెల్కమ్ టు ద క్లబ్. లైఫ్ లాంగ్ ఆ డయాబెటికా? చేంజ్ ద ప్యాటర్న్. అమేజింగ్ సార్. Yes, you can do it. It takes 1 year, 2 year, whatever is it. You don't have to tell that, అరే నాకు డాడ్ ఇచ్చాడు, ఇట్ ఈస్ జెనెటిక్స్ ఉంది, నా డాడ్కి షుగర్ ఉంటే నాకు కూడా రావాలి తప్పకుండా, అండ్ హీ ఈజ్ టోటలీ లాస్ట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అమ్మా. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎపిజెనెటిక్స్ హియర్. అదే ఎపిజెనెటిక్స్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఇఫ్ ఏ గ్రాండ్ ఫాదర్ గెట్ at 75, father is getting at 50, and the grandson is getting at 30 now. అవును. We have the kind of thing, and to tell that okay 30 it's due to my genes ante, it's wrong. You correct the factors which are predisposing things. ఆ దానికి ఆప్ చేస్తే జెనెటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటే కూడా యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ డయాబెటిక్. అద్భుతం సార్. Really, చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం, కొత్త అప్రోచ్ చూపించారు మాకు. లాస్ట్ టైం ఇంకో పేషెంట్తో మాట్లాడినప్పుడు కానీ, ఇవాళ ఉదయ్ రూపేష్ గారితో. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సక్సేనా. థ్యాంక్స్ అండి. అండ్ అది డాక్టర్ సక్సేనా గారి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే నంబర్స్ ఉన్నాయి, వెబ్సైట్ ఉంది, యూ కెన్ ఆల్వేస్ లుక్ ఇట్ అప్ అండ్ ఫైండ్ అవుట్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.